తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ అండ్ ఇండియన్ మెడికల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ఏ కుమార్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి అంటే ఒకప్పుడు థైరాయిడ్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే మనకి బాగా టెన్షన్, నార్మల్ డెలివరీ లేకపోతే సిజరీన్ అవుతుందా ఏంటి అనేది చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల వస్తుంది అని చాలామంది అంటుంటారు. బట్ ఈ మధ్యకాలంలో మెన్కి వస్తుంది, ఉమెన్కి వస్తుంది, ఈవెన్ కిడ్స్కి కూడా థైరాయిడ్ వస్తుంది. సో నేను చూసాను, చాలా మందికి కూడా విన్నాను కూడా. సో దీని నుంచి మనం బయటపడాలంటే ప్రికాషన్స్ ఏంటి? సో దాని గురించి చెప్పండి. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మనము థైరాయిడ్ వచ్చిన తర్వాత నార్మల్గా మనం మోడర్న్ మెడిసిన్ వాడుతున్నాం. డైలీ ఒక్కొక్క టాబ్లెట్స్ వాడితే మీకు థైరాయిడ్ లెవెల్ కొంచెం నార్మల్గా ఉంటుంది. బట్ తర్వాత ఏమవుతుందంటే మేబీ అరౌండ్ 1 to 2 years దాటిపోయిన తర్వాత అగైన్ దట్ టాబ్లెట్ విల్ నాట్ బి ఎనఫ్ ఫర్ యూ. తర్వాత ఏమవుతుంది, డబుల్ డోస్ తీసుకోవాల్సిన అవుతుంది. సపోజ్ 25 mcg యు ఆర్ యూజింగ్, అగైన్ ఏమవుతుందంటే లైక్ 50 mg వాడాల్సిన అవుతుంది. Okay, that is what is nowadays scenario. Everything is going on like that. So everybody is suffering and they are using tablet. In spite of that, they are also becoming fat. Okay, ఇది అన్ని weight gain అన్నీ ఉంటుంది, కొంతమంది బక్కగా అయిపోతారు, ఇది అన్నీ జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ థైరాయిడ్లో నార్మల్గా డాక్టర్ టాక్స్ అబౌట్ ఓన్లీ టూ టైప్స్. ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్థైరాయిడిజం. టీఎస్హెచ్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే హైపోథైరాయిడిజంలో వస్తుంది. లేకపోతే T3 T4 బాగా పెరిగింది, టీఎస్హెచ్ తగ్గిపోయింది అంటే హైపోథైరాయిడిజంలో వస్తుంది. ఓకే, సో ఈ విధానంగా మనం రిపోర్ట్ నుంచి మనమే తెలుసుకోవచ్చు మనకు థైరాయిడ్ ఉందా లేదా. ఓకే, సో దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, థైరాయిడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. Because that is a hormone only. Thyroid is a hormone. The pills which we are taking on daily basis, so that is also nothing. That is a small hormone bit only. Ante. Hormone nunchi oka bit. Okay. Small pills, very small pills that we are using on daily basis, one tablet. But it has got lot of side effect. So side effect manam teeskokunda, manamu tablets vaadakunta, manam థైరాయిడ్ లెవెల్కు ఎలా మనం నార్మలైజ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ థైరాయిడ్ లెవెల్కు మనం నార్మల్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, బట్ ఏంటంటే కొంచెం మనకు అఫోర్ట్ పెట్టుకోవాల్సింది. ఓకే, సో ఫస్ట్ మనం చేయాలి ఏంటంటే 2 times డయట్ ప్యాటర్న్కి వచ్చేయాలి. 2 times డయట్ ఇన్ ఏ డే, మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి బిఫోర్ ద సన్సెట్. అండ్ 2 times డయట్లు మనకు 8 hours గ్యాప్ ఇవ్వాలి. ఓకే, 8 hours గ్యాప్లు ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏం తీసుకోకూడదు. ఓకే, సో లైక్ దిస్ వీ హ్యావ్ టు మెయింటైన్. సో ఈ డయట్ మనం ఈ డయట్ ప్యాటర్న్ తీసుకుంటే అరౌండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 months to 1 year. 1 year లోపల మీకు 100 to 100% మీ థైరాయిడ్ లెవెల్ నార్మల్ అయిపోతాయి. నార్మల్ అయితే మీరు అసలు మెడిసిన్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా? కానీ థైరాయిడ్ లైఫ్ టైం ఉంటుంది, మెయింటైన్ చేయాలంటారు కదా సార్, దానికి ఒక ఎండింగ్ స్టేజ్ ఉంటుందా? నథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ దట్ ఈస్ యాక్చువల్లీ యాజ్ పర్ వెరీ ఓల్డ్ మెడికల్ సైన్స్ ప్రకారంగా ఇది ఉండేది. బట్ ఇలా అసలు కాదు. దట్ ఈస్ ఆల్సో హార్మోనల్ ఇంబాలెన్స్ విచ్ ఐ టోల్డ్ యూ. ఓకే, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్కు ఎప్పుడైనా సరే మనం బ్యాలెన్స్ చేసేసామనుకో ఆటోమేటికల్లీ మనకు థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది. అది థైరాయిడ్ అయినా, బీపీ అయినా, మనకు షుగర్ అయినా అన్నీ మనకు నార్మల్ అవుతుంది. సో డయాబెటీస్ అయినా, మనకు హై బీపీ అయినా, లేకపోతే మనకు థైరాయిడ్ అయినా, ఈ 3 లైక్ అన్న తమ్ముడు లెక్క ఉంటుంది అన్నమాట. సో ఆటోమేటికలీ ఆల్ దీస్ విల్ బికమ్ నార్మల్. ఓకే, సో మనం ఎక్కువ రోజు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజు మనం తీసుకున్న తర్వాత మనం చెక్ చేస్తూ ఉండాలి. అండ్ వన్స్ ఇట్ ఈస్ బికమ్ నార్మల్, అప్పటి నుంచి అగైన్ 3 times డయట్కు మీరు రావచ్చు. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, డైలీ బేసిస్లో 6 hour గ్యాప్ మెయింటైన్ చేయాలి ఫుడ్ టు ఫుడ్. 3 time ఫుడ్కు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే 6 hour గ్యాప్ మనం మెయింటైన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ టు లంచ్ 6 hour గ్యాప్ ఉండాలి, లంచ్ టు డిన్నర్ కూడా 6 hour గ్యాప్ ఉండాలి. ఓకే, ఎట్లా తీసుకుంటే అగైన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ థైరాయిడ్.
ఓకే. అప్పుడు నార్మలైజ్ అయిపోతుంది అండ్ 3 times మీరు ఫుడ్ తీసుకున్నట్టు అవుతుంది అండ్ మీ థైరాయిడ్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది. ఓకే. ఓకే, ఇట్స్ వెరీ కామన్ థింగ్స్, బట్ పీపుల్ ఆర్ నాట్ అబుల్ టు డూ దట్. ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే 1 hour ఎక్సర్సైజ్ చేయడానికి కూడా వాళ్ళు బాధపడతారు. దట్ ఈస్ వన్. అవును. సెకండ్ థింగ్, ఆ 6 hour గ్యాప్ అట్లా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారు 10 minutes తర్వాత కొంచెం మిక్స్చర్, ఏదో ఒకటి ఆ తర్వాత కొంచెం బిస్కెట్, లేకపోతే సంబడి హ్యాస్ బ్రాట్ సంథింగ్, అది తిన్నాడు. జ్యూసెస్, సో ఎవ్రీ నౌ అండ్ దెన్ దే కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ అవును. అండ్ ఫైనలీ దే బికమ్ సిక్ అండ్ దే బికమ్ ద పేషెంట్. ఓకే. అండ్ ఆ పేషెంట్గా వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండిపోతారు, బట్ ఆ తిండి మాత్రం వాళ్ళ వదలరు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే. నా ఉద్దేశం ప్రకారంగా మన బాడీకు మనం అనుకూలంగా ఉండాలి, నేచర్కు మనం అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ డిజీజ్ ఫ్రీ లైఫ్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఓకే, మనకు ఈ టైప్ థైరాయిడ్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ అండ్ ఒబేసిటీ కానీ, ఈ ఆల్ దిస్ డిజీజెస్ విల్ బి క్యూర్ ఓన్లీ బై డూయింగ్ దట్ 2 times ఫుడ్ ప్యాటర్న్. ఓకే. ఓకే, 2 times ఫుడ్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు ఇది నార్మలైజ్ అవుతుంది. బట్ నార్మలైజ్ అయితే సపోజ్ మనము 3 times ఫుడ్కు వచ్చి రకరకాల మధ్యలో అన్నీ తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి మనకి. బికాజ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఓన్లీ. సో ఫుడ్కు మనం కంట్రోల్ చేస్తే ఈ టైప్ ప్రాబ్లం రాదు. ఓకే, సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ థైరాయిడ్ లెవెల్కు మనం ఎక్దమ్ నార్మల్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ ఈ టైప్ డయట్ ప్యాటర్న్ వాళ్ళు పాటించాలి, 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, 7 to 8 hours స్లీప్ తీసుకోవాలి. ఓకే, ఇది తీసుకుంటే ఆటోమేటికలీ యూ కెన్ నార్మలైజ్ యువర్ థైరాయిడ్. బట్ అక్కడ ఒకటి ఏముంటుందంటే లైక్ సంబడి ఈస్ వెరీ ఓబెస్ డ్యూ టు ద ఎక్సెసివ్ TSH లెవెల్, వాళ్ళ బాగా ఫ్యాట్ అయిపోయారు, బాగా లావ్ అయ్యారు. లావ్ అయితే వాళ్ళ తగ్గించుకోలేకపోతున్నారు. బట్ ఎలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఎ మెడిసిన్. నార్మల్ ఏమవుతుందంటే దట్ సింగిల్ మెడిసిన్ ఆల్సో వర్క్స్ దే. ఒక సింగిల్ మెడిసిన్ పనిచేస్తాయి. ఇఫ్ దే స్టార్ట్ టేకింగ్ దట్ మెడిసిన్, వాళ్ళకు ఎన్ని రోజుల నుంచి ఉన్న ఫ్యాట్ కొరగడం స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అట. ఓకే, సో అప్పుడు వాళ్ళకు థైరాయిడ్ తగ్గుతుంది అండ్ దానివల్ల వాళ్ళకు ఒబేసిటీ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటికల్లీ లావు కూడా తగ్గుతాయి. ఓకే, సో ఈ మెడిసిన్స్ ఎవరికైనా కావాలంటే దే కెన్ అప్రోచ్ మై క్లినిక్. అదర్వైజ్ సపోజ్ ఒకరు నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ పాటించారు, ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టారు, ఇది అన్నీ చేస్తుంటే వాళ్ళకు అన్నీ నార్మలైజ్ అవుతుంది. దే డోంట్ హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్. నా మెడిసిన్ అవసరమే లేదు వాళ్ళకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వాళ్ళకు నా మెడిసిన్ అవసరమే లేదు. ఓకే, బట్ నార్మలీ నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ మందికి థైరాయిడ్ వచ్చేసిన తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. దే బికమ్ ఓబెస్, ఫ్రీక్వెంట్లీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తాయి. ఓకే, బికాజ్ ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వచ్చిన సో వాళ్ళకు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ జరుగుతూనే ఉంటాయి అండ్ దే ఫీల్ డిప్రెస్. సార్ ఇంకొకటి డౌట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిమందికి థైరాయిడ్ ఉంది అంటే ఇక్కడ కొంచెం స్వెల్లింగ్ లా కూడా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ దట్ డెవలప్స్ డ్యూ టు దట్ హైపర్థైరాయిడిజం. సో దట్ హైపర్థైరాయిడిజం ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఎందుకు అట్లా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ గోయిటర్ అంటారు. అది దట్ గోయిటర్ డెవలప్స్ డ్యూ టు ద డిస్ఫంక్షన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైనా సరిగా పనిచేయట్లేదంటే అప్పుడు ఎక్కడ మనకు గోయిటర్ డెవలప్ అయిపోతాయి. ఏమైనా ప్రాబ్లం అట్లా ఏమైనా? yes, if suppose we are not taking treatment for that, అప్పుడు ఏమవుతుందంటే that will converted into the cancer in future. క్యాన్సర్గా మారిపోతాయి. ఎస్, సో మనము ఎప్పుడైనా సరే ఎక్కడ మనకు గోయిటర్ డెవలప్ అయిందంటే లైక్ చిన్న బాల్ అక్కడ డెవలప్ అయిపోతాయి. సో అప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. నా దగ్గరికి ఆ టైప్ పేషెంట్స్ వచ్చే వాళ్ళకి 3 to 4 months బాగా తగ్గిపోతుంది. అండ్ ఓన్లీ 2 medicines I give. ఓన్లీ 2 రకాల మెడిసిన్ ద్వారా వాళ్ళకి ఈ గోయిటర్ తగ్గుతుంది. సో మన దగ్గర 2 to 3 months షూర్ గా Yeah. రికవరీ అవుతుంది. 100%. అది అలానే వదిలేస్తే లైక్ మీరు అన్నట్టుగా క్యాన్సర్ కి క్యాన్సర్గా మారిపోతాయి తర్వాత. Yes. So they have to take treatment, they have to follow this diet pattern, so they will get cured. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు అంటే చాలా వరకు థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుంది ఏంటి, ఆ రూట్ కాజెస్ ఏంటి చూసి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సో దాని గురించి అడ్వైస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.